ప్రస్తుతం $1 ఈక్వల్ టు 92 రూపీస్గా ఉంది. మరి రూపాయి ఎందుకు ఇంతలా పడిపోతుంది, కారణాలు ఏంటనేది వీడియోలో డీటెయిల్గా చూద్దాం. క్రూడ్ ఆయిల్ ప్రెషర్. ఇండియా తనకు కావాల్సిన ఆయిల్ని ఎక్కువ దిగుమతి చేసుకుంటుంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆయిల్ రేట్స్ పెరిగితే మనం ఎక్కువ డాలర్స్ ఇవ్వాలి కదా, అంటే డాలర్ డిమాండ్ పెరిగితే రూపీ వాల్యూ ఆటోమేటిక్గా తగ్గుతుంది. నెంబర్ 2, ఇండియన్ స్టాక్ మార్కెట్ నుంచి FIS ఎగ్జిట్ అవ్వడం. ప్రస్తుతం గ్లోబల్ పరంగా ఉన్న అన్సర్టనిటీస్ వల్ల FIS ఇండియాలో పెట్టిన పెట్టుబడులను సెల్ చేస్తున్నారు. FIS ఇన్వెస్ట్మెంట్ని రూపాయల నుండి డాలర్గా మార్చుకుంటారు. దీనివల్ల రూపీ మీద ప్రెషర్ పెరిగి తగ్గుతుంది రూపీ వాల్యూ. దాంతోపాటు అమెరికా వడ్డీ రేట్లు, యుఎస్లో వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండడం వల్ల గ్లోబల్గా ఉన్న మనీ అంతా అమెరికన్ బాండ్స్ వైపు వెళ్తుంటాయి. దీంతో డాలర్ స్ట్రాంగ్ అయి రూపీ అనేది ఆటోమేటిక్గా వీక్ అవుతుంది. గుర్తుంచుకోండి, రూపీ ఫాల్ అనేది కేవలం దేశ సమస్య కాదు, గ్లోబల్ ప్రెషర్ వల్ల జరుగుతున్న ఒక మూమెంట్ మాత్రమే. వీడియో మీకు అర్థమైతే వీడియో లైక్ చేయండి. మరిన్ని ఫినాన్షియల్ అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.